ఫ్రెండ్స్ 15,000 లోపు ఉన్న 5 బెస్ట్ మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. అంటే టాప్ 5 బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనం ఏంటంటే మనం ఎంతైతే మనీ పెడతామో ఒక మొబైల్ని కొనడానికి, సో ఆ మనీకి తగ్గట్టు స్పెసిఫికేషన్స్ ఆ మొబైల్లో ఉన్నాయా లేవా అయితే చెక్ చేసుకోవాలి. అండ్ ఒక మినిమం క్రైటీరియా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ. అండ్ ఇప్పుడు 15,000 లోపు మనం మొబైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన మినిమం క్రైటీరియా వచ్చేసి బిగ్ స్క్రీన్ అయితే ఉండాలి. అంటే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉండాలి. మనకి బ్యాటరీలో చూసుకున్నట్లయితే 4000 mAh బ్యాటరీ కెపాసిటీతో పాటు 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండాలి మనకి. అంటే అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ ఓకే. అండ్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి ప్రొసెసర్ అనేది మంచిగా ఉండాలి. దాని తర్వాత కెమెరాలో చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉండాలి. ప్రైస్ మనకి 15,000 లోపే ఉండాలి ఆబ్వియస్లీ. సో ఇలా కొన్ని పాయింట్స్ని కన్సిడర్ చేసి అయితే నేను టాప్ ర్యాంకింగ్ అయితే ఇచ్చిన. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బై రవి. ఫ్రెండ్స్ 5th ప్లేస్లో మనకి రెడ్మీ నోట్ 9 ఉంది. దీంట్లో మనకి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది మనకి. దీంట్లో 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి 5020 mAh బ్యాటరీ కెపాసిటీతో పాటు 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ మనకి హీలియో G85 ప్రొసెసర్ పైన అయితే రన్ అవుతుంది. అంటే ద బెస్ట్ ప్రొసెసర్ అని చెప్పుకోలేము మనకి ఈ ప్రైస్ రేంజ్లో. కాకపోతే ఓకే ప్రొసెసర్, అంటే నార్మల్ యూజేజ్కి కానీ నార్మల్ గేమింగ్కి కానీ మనకి మంచిగానే నడుస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకి MIUI లెవెల్ Android 10 పైన అయితే రన్ అవుతుంది. అండ్ రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అంటే మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి 48+8+2+2 అండ్ ఫ్రంట్ మనకి 13 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ 4th ప్లేస్లో చూసుకున్నట్టు మనకి పోకో M2 Pro ఉంది. అండ్ దీంట్లో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అంటే దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి గ్లాస్తో అయితే ఉంది. అండ్ 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ మనకి దీంట్లో ప్రొసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 720G. అంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీతో పాటు మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ చూసుకున్నట్టయితే మనకి సైడ్కి ఉంటుంది. అంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది మనకి. కెమెరా విషయానికి కోసం మనకి 48+8+5+2 అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకున్నట్టయితే మనకి MIUI లెవెల్ Android 10 పైన అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్ 3rd ప్లేస్లో చూసుకున్నట్టయితే మనకి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అయితే ఉంది. ఒకవేళ ఈ వీడియో బెస్ట్ మొబైల్స్ అండర్ 13,000 అయ్యి ఉంటే కనుక ఫస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా మనకి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఉంటుండే. సో ఎందుకంటే మనకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. 13,000లో ఉన్న బెస్ట్ మొబైల్స్లలో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1. అండ్ దీంట్లో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ గురించి చూసుకున్నట్టు మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు అయితే వస్తుంది మనకి. హీలియో G85 ప్రొసెసర్ పైన అయితే రన్ అవుతుంది. 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు అవుతుంది. ఫ్రెండ్స్ మనకి సెకండ్ అండ్ ఫస్ట్ ప్లేస్లో రెండు రియల్మీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్టు మనకి నార్జో 20 Pro అయితే ఉంది. దీంట్లో వచ్చేసి మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ప్రొసెసర్ చూసుకున్నట్టయితే హీలియో G95 ప్రొసెసర్ అయితే ఉంది. అంటే G90Tకి అయితే సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బడ్జెట్ రేంజ్లో మనకి బెస్ట్ ప్రొసెసర్ అని చెప్పుకోవచ్చు హీలియో G95. అండ్ బ్యాటరీ గురించి చూసుకున్నట్టయితే మనకి 4500 mAh బ్యాటరీతో పాటు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి రియల్మీ UI లెవెల్ Android 10 పైన అయితే రన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ చూసుకున్నట్టయితే మనకి సైడ్కి ఉంటుంది. అంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్. అండ్ కెమెరా విషయానికి కోసం మాత్రం మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 48+8+2+2 ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకి రియల్మీ 7. అంటే నార్జో 20 Proతో కంపేర్ చేసుకుంటే మనకి దాదాపు అన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఈక్వల్గానే ఉంటాయి. అంటే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. హీలియో G95 ప్రొసెసర్ పైన అయితే రన్ అవుతుంది. 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు అయితే వస్తుంది. సో అట్లా మనకి అన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఈక్వల్ ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ వచ్చేసి మనకి బ్యాటరీ అండ్ కెమెరాలో. సో బ్యాటరీలో వచ్చేసి మనకి ఏంటంటే నార్జో 20 Proలో మనకి 4500 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అవుతుంది. కాకపోతే మనకి రియల్మీ 7లో 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో పాటు 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అనుకోవచ్చు. కాకపోతే ఈ బడ్జెట్ రేంజ్లో చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాలో చూసుకున్నట్టయితే మనకి నార్జో 20 Proలో 48+8+2+2 ఉంటుండే. కాకపోతే మనకి రియల్మీ 7లో మనకి 64+8+2+2 అయితే ఉంది. సో ఇవి మనకి డిఫరెన్స్. అండ్ మనకి మీకు ఫస్ట్ చెప్పినట్టు నేను పర్ఫార్మెన్స్ తర్వాత మనకి కెమెరా అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ కెపాసిటీతో అయితే కన్సిడర్ చేశాను. సో ఈ పాయింట్స్ కన్సిడరేషన్ వల్లనే మనకి రియల్మీ 7 అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మొబైల్ జస్ట్ నార్మల్ పర్పస్కి అంటే మీడియా పర్పస్కి తీసుకున్నట్టయితే వీడియోస్ చూడడానికి మూవీస్ చూడడానికి పేరెంట్స్కి లేదంటే గర్ల్స్కి తీసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి కానీ నార్మల్ పర్పస్కి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సామ్సంగ్ అయితే కన్సిడర్ అంటే సామ్సంగ్లో వచ్చేసి మనకి M21 కానీ సో అలాంటి సామ్సంగ్లో అయితే తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకి దాంట్లో సూపర్ AMOLED డిస్ప్లేలు అయితే ఉంటాయి. అండ్ కొత్త మొబైల్ని తీసుకోవాలనుకుంటే మాత్రం మనకి ఇన్ఫినిక్స్ నుంచి 08 అయితే రాబోతుంది. దాని ప్రైస్ వచ్చేసి మనకి 14,999 అయితే ఉంటుంది. అంటే 15,000 లోపే ఉంటుంది. కొత్త మొబైల్ వాడాలనుకుంటే మాత్రం అక్కడ షిఫ్ట్ కావచ్చు.
అండ్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ వచ్చేసి మనకి ప్రస్తుతం ఉన్న బెస్ట్ మొబైల్స్ అంటే టాప్ 5 బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.